ఒకవేళ ఇక విడుదలే లేదు, నాకు సహాయమే లేదు అని ఒకవేళ సహాయాన్ని కొరకు ఎదురు చూస్తున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములు. ఈరోజు వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం. నేను నిన్ను విడిపించెదను, తప్పించెదను అంటున్నాడు ప్రభు. ఆయన విడిపించి తప్పించి మనకు తోడుగా ఉంటాడంట. నిజముగా దేవుడు మనల్ని విడిపించుట కొరకు మన శ్రమలను, మన కష్టాలని, మన శాపాలని, మన ప్రతి విధమైన బాధలని యేసుక్రీస్తు వారు శిలువలో మోశారు. ఆయన శిలువ కేవలం నిన్ను నన్ను విడిపించుట కొరకే. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము నీ యొక్క నా యొక్క పాపములను, శాపములను ఆయన మోసుకొని మనల్ని విడుదల ఇచ్చాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను నన్ను విడిపించే దేవుడు. అదేవిధంగా ఒకానొక సందర్భంలో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు. నిజముగా పేతురుని విడిపించుట కొరకు సంఘము ప్రార్థిస్తూ ఉంటే, సంఘము ప్రార్థించినప్పుడు పేతురు అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు విడిపించబడుతూ ఉన్నాడు. మూసి ఉన్న తలుపులు మూసి ఉండగా ఆ దేవుని యొక్క దూత వచ్చి ఆ సైనికుల మధ్యలో నుండి, ఆ యొక్క తలుపుల లోపల నుండి, ఆ యొక్క చెరసాల నుండి బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆమెను గొప్ప దేవుడు ఆయన. మనం ఆయన నమ్మినప్పుడు ప్రతి విషయములో నుండి నిన్ను నన్ను అద్భుతముగా విడిపించగలడు. ఆ విడిపించే దేవుడు, విమోచకుడైన ప్రభువు, దేవాది దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. భయపడకండి. ఈరోజు మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఈరోజు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఈరోజు మీకు ఎలాంటి కష్టము, కన్నీరు, దుఃఖము ఉన్నా, వాటన్నిటిలో నుంచి మీరు విడిపించబడతారు. ఒకవేళ కట్టబడి ఉన్నారా, బాధలతో బంధించబడి ఉన్నారా, అన్ని విషయాలలో నిన్ను విడిపించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు తోడుగా ఉన్నారు. నీ కొరకు రక్తం కార్చారు. ఆయన పేరు విమోచకుడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఈ యేసు క్రీస్తు అనే రక్షకుడు, అభిషిక్తుడు నిన్ను విడిపించుటకు ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు. ఈ మార్నింగ్ మన్నాను వింటున్న బిడ్డలారా, నీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను ప్రభు దగ్గరికి తీసుకురండి. ప్రభువు మిమ్మల్ని విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ విజ్ఞాపన కొరకు, విడిపించే దేవుని కొరకు, విమోచకుని కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదే సమయంలో మన దేశాని కొరకు, మన భారతదేశంలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని కొరకు, సమృద్ధి కొరకు, రక్షణ కొరకు, విడుదల కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా జన్మదినాన్ని జరిపించుకున్న బిడ్డల కొరకు, వివాహాలు జరిపించుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా భావితరం యవనస్తుల కొరకు, భారతదేశం యొక్క విశేషమైన రక్షణ కొరకు, యేసయ్య రాకడ కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. ఈరోజు మన వాక్యానుసారముగా మీరు మా మధ్యలో ఉన్నారు. మీరు విడిపించే దేవుడు, మీరు విమోచకుడు తండ్రి, మీరు విమోచకుడు. మా భారతదేశాన్ని విడిపించండి ప్రభా. సాతాను యొక్క కబంధ అస్తముల నుండి మా భారతదేశాన్ని విడిపించండి. రక్షణ కావలసిన బిడ్డలకు రక్షణ దయచేయండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందుకున్నదిగాక ప్రభ. ఏ ఒక్కరు మా దేశంలో ఏ ఒక్కరు కూడా విడవబడకుండా ప్రతి ఒక్కరు రక్షణ పొందుకున్నదిగాక, విమోచన పొందుకున్నదిగాక. సాతాను యొక్క బానిసత్వము నుండి, తాగుడు బానిసత్వము నుండి విడుదల పొందుకున్నదిగాక. ప్రతి విధమైన శాపముల నుండి, ప్రతి విధములైన కట్ల నుండి, ప్రతి విధమైన బంధకముల నుండి తండ్రి విడుదల పొందుకున్నదిగాక. మీ నామానికి మహిమగా శాపము నుంచి విడుదల పొందుకొని శాప విముక్తులు అవుదురుగాక. అందుకే కదా ప్రభా, కల్వారి శిలువలో మీరు తండ్రి ఇదిగునైనా స్తోత్రాలు, కల్వారి శిలువలో ప్రాణం పెట్టారు తండ్రి. మీరు పొందిన దెబ్బల ద్వారా, మీరు కార్చిన రక్తముతో మా దేశం గొప్ప రక్షణలోనికి వచ్చునుగాక. ఈరోజు వివాహ దినాలు జరిపించుకునే బిడ్డలు ఆస్వాదించండి. అదేవిధంగా జన్మదినాన్ని జరిపించుకునే బిడ్డలు ఆస్వాదించండి. యవనస్తులను దీవించు, భావితరాన్ని దీవించు. యవనస్తుల
చదువులు, భవిష్యత్తులు, ఉద్యోగాలు ప్రభావితులను దీవించి మా ఇండియాకు పిల్లర్లుగా ఉండటకు, స్తంభాలుగా ఉంటూ సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి మీ నామానికి మహిమగా ఎదుగు తండ్రి సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించండి, సేవకులను లేపండి. ఈ అంత్య దినాలలో మీరు రాకడ సమయంలో తండ్రి ఎదిగినైనా అనేక మంది రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. ఇంకను కూడా తండ్రి మీ నామానికి మహిమగా మీ రాకడలో మా భారతదేశంలో ఏ ఒక్కరు కూడా విడబడకుండా అందరూ పరలోకానికి వచ్చేలాగిన ప్రతి ఒక్కరిని రక్షించు. మీ నామానికి మహిమ యేసే నమ్ముటకు సహాయం చేయి. ప్రార్థన వినందుకు వందనాలు. యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.